హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. టీఎస్ డిస్ట్రిక్ట్ బోర్డుకి సంబంధించినటువంటి అప్డేట్. సో టైపిస్ట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది, మనకి అప్లికేషన్ డేట్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఏజ్ మొత్తం అన్నీ ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే జనవరి 24 నుంచి అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13th అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ రోజుతో అప్లికేషన్స్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. అయితే మన యొక్క ఏజ్ అనేది ఏంటి? సో మనకి 18 years నుంచి 46 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి కొంచెం పెంచారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 46 years, లాస్ట్ మనకి 42 years ఉండేది, ఇప్పుడు 46 years. అండ్ దాంతోపాటు మరొక 5 years కూడా ఇచ్చారు. ఇది ఎవరికి? ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ. సో ఈ 3 కమ్యూనిటీస్ కూడా మరొక 5 years అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ 46 yearsతో పాటు మరొక 5 years. ఓకే, సో వాళ్ళు కాకుండా రిమైనింగ్ మరొక 10 years కూడా ఇచ్చారు. ఇది ఎవరికి అంటే పిహెచ్ క్యాండిడేట్స్. సో పిహెచ్ క్యాండిడేట్స్కి మరొక 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఈ 46 yearsతో పాటు మరొక 10, అంటే టోటల్ 56 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క టైపిస్ట్కి ఇంటర్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. మరి శాలరీస్ అనేది ఎలా ఉంటాయి? సో శాలరీస్ అనేది మనకి స్టార్టింగ్ 24,280 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఉంటుంది. అలా 72,850 వరకు అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది. అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉండదు, కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో చూడండి, కాపీస్ట్కి, టైపిస్ట్కి, అలాగే స్టెనోగ్రాఫర్, వీళ్ళు ముగ్గురికి కూడా కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు, ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఏమీ ఉండదు, కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే. అందులోని వాళ్ళు అప్లై చేసినప్పుడు లోయరు, హయ్యరు ఇలా ఉంటాయి. సో ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. ఇది గమనించగలరు. అయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్ మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 100 మార్క్స్కి. 100 మార్క్స్కి కూడా 100కి కూడా మనకి స్కిల్ టెస్టే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు, ఓరల్ ఇంటర్వ్యూ ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, స్కిల్ టెస్ట్ మాత్రమే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకే, సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, కాపీస్ట్, అలాగే టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్, సో ఈ ముగ్గురికి కూడా కేవలం స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే, 100 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 100 మార్క్స్కే ఉంటుంది ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది. ఓకే, ఇలాంటి అప్డేట్ అనేది మన వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ.